హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ దేనికి సంబంధించిందంటే ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రధాని అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు పైన అరెస్ట్ వారెంట్ జారీ చేసేటటువంటి అవకాశం ఉందా అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ అరెస్ట్ జారీ చేసేటటువంటి కోర్టు పేరు మనకి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనమాట. మరి అసలు ఏ గ్రౌండ్స్ పైన అరెస్ట్ కోసం అడిగారు, దాంతోపాటు ఇందులో అరెస్ట్ అంటే ఇతన్ని అరెస్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేసినటువంటి ఈ యొక్క ప్రాసిక్యూటర్ పేరేంది, ఈ ప్రాసిక్యూటర్కి సహకరించినటువంటి ఈ యొక్క ప్రముఖ న్యాయవాది, ఓకే, తను యాక్చువల్లీ జార్జ్ క్లూనీ అని మీకు తెలిసి ఉంటాడు. జార్జ్ క్లూనీ వైఫ్ అనమాట. ఓకే, మీకు హాలీవుడ్ మూవీస్ చూసే అలవాటు ఉంటాయి కనుక జార్జ్ క్లూనీ వెరీ పాపులర్ యాక్టర్. అండ్ ఇందులో వీళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి అని చేసినటువంటి ఈ యొక్క ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ ఎవరు, దాంతోపాటు ఇది మనకి ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధానికి సంబంధించింది కాబట్టి ఒకసారి మనం ఇజ్రాయెల్ పాలస్తీనా మ్యాప్ పాయింటింగ్ ఇలాంటివి డిస్కస్ చేస్తాం. ఇలాంటివి డిస్కస్ చేసిన తర్వాత ఒకవేళ ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది ఇజ్రాయెల్ ప్రధానిని అరెస్ట్ చేయండి అని అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే కనుక వాళ్ళు అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉందా, వాళ్ళపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది, మరి ఈ యొక్క ఐసీసీలో మన భారతదేశానికి సభ్యత్వం ఉందా లేదా, ఓకే, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. వీడియో చివరిలోకి వచ్చేసరికి మనకి ఐసీసీకి ఐసీజేకి డిఫరెన్స్ ఏంటి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి డిఫరెన్స్ ఏంటి, మరి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఇప్పటివరకు మన భారతదేశం నుండి ఎంతమంది జడ్జిలుగా పనిచేశారు, ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఫస్ట్ టాపిక్ వచ్చేసేసి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో అభ్యర్థించారనమాట. ఏమనంటే కనుక ఈ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు, అలానే డిఫెన్స్ మినిస్టర్, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి డిఫెన్స్ మినిస్టర్, వీళ్ళను దాంతోపాటు కొంతమంది హమాస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో హమాస్ లీడర్లని అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఐసీసీలో పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ వేసింది ఎవరు, ఐసీసీలో ఉన్నటువంటి చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్. ఇతను చీఫ్ ప్రాసిక్యూటర్ అనమాట. ఇతను పిటిషన్ వేశాడనమాట. ఇతనికి సహాయం చేసింది మనకి క్లూనీ, అంటే మానవ హక్కుల పాపులర్ మనకి అడ్వకేట్, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. తన యొక్క అమల్ క్లూనీ తను కేసు వేయడం జరిగింది. అంటే తను అరెస్ట్ చేసింది, తను ఈ యొక్క అసిస్ట్ చేసింది ఎవరికి, కరీం ఖాన్కి. వీళ్ళపైన కేసు నమోదు చేయండి అని చెప్పేసి. యాక్చువల్లీ ఐసీసీ అనేది ఎవరిపైన అరెస్ట్ వారెంట్ చేయాలంటే వివిధ రకాలుగా ఉంటుందన్నమాట. అది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అందులో ఒకనొక పద్ధతి ఏంటంటే ఎప్పుడైతే కనుక ఒక ప్రాసిక్యూటర్, చీఫ్ ప్రాసిక్యూటర్ వీళ్ళని అరెస్ట్ చేయండి అని కోర్టును అడిగినప్పుడు కోర్టు ఒక 2 లేదా 3 జడ్జిలు ఉన్నటువంటి ఆ ఐసీసీ బెంచ్ అనేది డిసైడ్ చేస్తుంది వాళ్ళపైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయాలా లేదా అనేది. ఇప్పుడు ఐసీసీ 3 జడ్జెస్ బెంచ్ అనేది డిసైడ్ చేయబోతుంది వీళ్ళని అరెస్ట్ చేయడానికి వారెంట్స్ ఇష్యూ చేయాలా లేదా అని చెప్పేసి. మరి ఈ సందర్భంలో నేను మీకు ఇజ్రాయెల్ హమాస్ అంటే మీకు తెలియకపోవచ్చు, తెలియని వాళ్ళంటే చూడండి, ఇక మనకి హమాస్ అనేది పాలస్తీనాలో ఒక పార్ట్ అనమాట. ఇజ్రాయెల్ పాలస్తీనా మ్యాప్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, నేను మీకు ఏదైతే కనుక ఈ బ్లాక్ లైన్స్ చేస్తున్నాను ఇదంతా కూడా మీకు ఇజ్రాయెల్ మ్యాప్గా చూడొచ్చు. మీరు ఇజ్రాయెల్ యొక్క డాట్స్ ఏదైతే ఉందో ఇది మనకి ఈ డాట్స్ ఏవైతే ఉన్నాయో ఇది మనకి పాలస్తీన్ అనమాట. పాలస్తీన్ 2 భాగాలుగా ఉంది. ఒకటి వచ్చేసి మనకి గాజా, ఇంకొకటి వచ్చేసి మనకి వెస్ట్ బ్యాంక్. వెస్ట్ బ్యాంక్ అని దీన్ని ఎందుకన్నామంటే ఇక్కడ మనకి జోర్డాన్ రివర్ అనేది ఉంటుంది. జోర్డాన్ రివర్కి వెస్ట్ వైపు ఉంది కాబట్టి దీన్ని మనం వెస్ట్ బ్యాంక్ అంటున్నాం. ఈ యొక్క వెస్ట్ బ్యాంక్లోనే మనకి ఇంటర్నేషనల్ సిటీ అయినటువంటి జెరూసలేం అనేది ఉందన్నమాట. ఓకే, జెరూసలేంని కొన్ని దేశాలేమో ఇంటర్నేషనల్ సిటీ అని, కొన్ని దేశాలేమో ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ అని గుర్తించాయి. ఇంకొన్ని దేశాలు ఇజ్రాయెల్ క్యాపిటల్ టెల్ అవీవ్ అని కూడా అంటుంటారు అనమాట. మరి గాజాలో ఉన్నటువంటి పాలస్తీనాలు ఎవరైతే కనుక గాజా స్వతంత్రం కోసం పోరాడుతున్నారో వాళ్ళనే మనం ఏమంటామంటే హమాస్ అంటారనమాట. ఈ యొక్క హమాస్ లీడర్స్ కొంతమంది ఈ యొక్క ఇజ్రాయెల్ పైన దాడి చేసినటువంటి సంఘటన మనకు తెలిసింది ఒక 7 months బ్యాక్. దాని పక్కన అనుకున్నటువంటిది ఈజిప్ట్ యొక్క పెనిన్సులా అంటే ఈ యొక్క ద్వీపకల్పం ఏంది అనేది మీకు పేరు తెలుసుంటే కనుక ఆన్సర్ చేయండి. ఎందుకంటే ఈ ద్వీపకల్పంపైనే COP27 సమావేశాలు అనేవి కూడా జరిగినాయి. ఓకే, ఇది మనకి బేసిక్ డీటెయిల్స్ తెలియాలి. ఇప్పుడు మీకు హమాస్ అంటే ఎవరు అర్థమై ఉండాలి, ఇజ్రాయెల్ అంటే ఏందో అర్థమై ఉండాలి. నెక్స్ట్ ఐసీసీ, అండ్ ఐసీసీలో ఇప్పుడు ఎవరు ప్రాసిక్యూటర్, కరీం ఖాన్కి హెల్ప్ చేసింది ఈ యొక్క క్లూనీ. వీళ్ళ గురించి మనము ఫర్దర్గా ఐసీసీ గురించి మనం వీడియోలో డిస్కస్ చేస్తామన్నమాట. ఓకే, సరే, చీఫ్ ప్రాసిక్యూటర్ ఆఫ్ ద ఐసీసీ ఏమన్నారు, వీళ్ళని యొక్క ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్, ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్, దాంతోపాటు హమాస్ లీడర్స్ పైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయండి అని చెప్పేసి ఐసీసీని అభ్యర్థించడం జరిగింది. మరి ఈ కాంటెక్స్ట్లో ఈ యొక్క అభ్యర్థులను 3 జడ్జిలు ఉన్నటువంటి బెంచ్ పరిశీలించి ఒకవేళ వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు అనుకుంటే కనుక వాళ్ళని అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. కాకపోతే ఐసీసీలో ఇజ్రాయెల్ అనేది మెంబర్షిప్ లేదు, ఇజ్రాయెల్కి ఐసీసీలో మెంబర్షిప్ లేదు కాబట్టి ఈ యొక్క వీళ్ళని బై డిఫాల్ట్గా అరెస్ట్ చేసేటువంటి అధికారం ఐసీసీకి ఉండదు.
మరి ఇప్పుడు వీళ్ళపైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఇన్ కేస్ ఇప్పుడు ఎవరిపైన అయితే కనుక అరెస్ట్ వారెంట్ జారీ చేయబడిందో వాళ్ళు ఐసీసీలో సభ్యత్వం ఉన్నటువంటి దేశానికి వెళ్తే కనుక ఐసీసీలో సుమారు మనకి 120 ఎబో కంట్రీస్ మెంబర్షిప్ ఉన్నాయి. ఆ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీలో ఉన్నటువంటి ప్రభుత్వం వీళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే వీళ్ళపైన ఒక రకంగా చెప్పాలంటే ఒక ట్రావెలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిస్ట్రిక్షన్స్ అనేవి వస్తాయి ఒకవేళ వీళ్ళపైన అరెస్ట్ వారెంట్ జారీ అయితే. గతంలో మనకి వ్లాదిమిర్ పుతిన్ పైన కూడా అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ అయింది, మీకు గుర్తుండాలి. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇందులో అంటే ఈ ఐసీసీలో పాలస్తీనా అనేది మెంబర్ కంట్రీ. ఎందుకంటే పాలస్తీనా ఐసీసీ యొక్క అధికారాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఐసీసీలో పాలస్తీనాకు మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. మరి పాలస్తీనా ఒక ఐక్యరాజ్య సమితిలో మెంబర్షిప్ ఉందా లేదా మీరు కామెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఐసీసీలో పాలస్తీనాకి మెంబర్షిప్ మనకి ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకి మెంబర్షిప్ ఉందా లేదా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకి ఈ వారెంట్లో ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి యాబ్సెంట్ ఉన్నప్పుడు వాళ్ళని ఈ యొక్క విచారించలేరు అనమాట. ఖచ్చితంగా ఆ వ్యక్తిని తీసుకొచ్చిన తర్వాత వ్యక్తిని విచారిస్తారు. ఇక్కడ వీళ్ళని తీసుకొచ్చే పరిధి లేదు కాబట్టి ఐసీసీకి ఇమ్మీడియట్గా ఒకవేళ వీళ్ళపైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయినా కూడా ఇజ్రాయెల్ లీడర్లపైన ఇది పెద్దగా ప్రభావం చూపెట్టదు అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది ఒక పర్మనెంట్ కోర్ట్. జనరల్గా ఇది మనకి ఎవరైనా సరే మానవ హక్కుల విషయంలో కానీ లేదా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం కానీ లేదా జీనోసైడ్ కానీ ఓకే ఇట్లాంటివి మానవ హక్కులకు సంబంధించి లేదా హ్యూమన్ క్రైమ్ ఏదైనా వార్ క్రైమ్ యుద్ధ నేరాలు చేసిన వాళ్ళని యొక్క ట్రయల్ చేయడానికి అంటే వాళ్ళని విచారించేటటువంటి కోర్టే మనకి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఇది మనకి యుఎన్ఓ వీళ్ళని అంటే యుఎన్ఓకు అనుబంధ సంస్థ ఏం కాదు ఇది, కాకపోతే యుఎన్ఓ గుర్తించినటువంటి సంస్థ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇది మనకి ది హేగ్లో ఉంటుంది, నెదర్లాండ్స్. ఈ యొక్క ఐసీసీ అనేది రోమ్ స్టాచ్యూట్ ఓకే అంటే రోమ్ యొక్క అధికరణ ద్వారా ఇది మనకి ఏర్పడింది అనమాట. 2002లో ఏర్పడింది రోమ్ స్టాచ్యూస్ ఢిల్లీ ద్వారా. మరి వీళ్ళు ఎలాంటి నేరాలను వీళ్ళు ప్రధానంగా విచారిస్తుంటారు ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఐఆర్ విషయంలో ఎలాంటిదంటే జీనోసైడ్ అంటే ఈ యొక్క మానవ జాతిని ఊచకోతుంటుంది కదా జీనోసైడ్. మనకి వరల్డ్ వార్ 2లో హిట్లర్ ఆధ్వర్యంలోని యొక్క నాజీలు జ్యూస్ పైన జరిపినటువంటి మారణహోమం ఏదైతే ఉందో అది ఒక రకమైనటువంటి జీనోసైడ్ అని చెప్పొచ్చు. అలానే చైనా యూగర్ ముస్లింల విషయంలో, దాంతోపాటు మనకి మయన్మార్లో రోహింగ్యాల విషయంలో అండ్ శ్రీలంకలో తమిళ్ విషయంలో అండ్ జమ్మూ కాశ్మీర్లో కొన్నిసార్లు కాశ్మీరీ పండిట్స్ విషయంలో ఇట్లాంటి జీనోసైడ్ జరిగింది అని మనం చెప్పొచ్చు. అలాగే క్రైమ్స్ అగెన్స్ట్ హ్యుమానిటీ. ఇప్పుడు క్రైమ్స్ అగెన్స్ట్ హ్యుమానిటీ విషయంలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వీళ్ళపైన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నేరారోపణ ఏంటంటే వీళ్ళు యొక్క గాజా ఏదైతే ఉందో నేను మీకు ఇందాక చెప్పాను కదా ఆ గాజాలో ఉన్నటువంటి ప్రజలకి కావాలని ఆహారాన్ని వీళ్ళు స్టాప్ చేయడం ద్వారా అక్కడ ఈ యొక్క హంగర్ అంటే ఒక ఆకలి ద్వారా ప్రజలు చనిపోయేటటువంటి విధంగా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళపైన ప్రధానంగా ఈ యొక్క ఆరోపణలు అనేవి వస్తున్నాయి అనమాట. అది మనకి వార్ క్రైమ్స్లో ఒక పార్ట్. అలాగే క్రైమ్స్ ఆఫ్ అగ్రెషన్ అంటే ఈ యొక్క రెచ్చగొట్టడం ఇలాంటివి అనమాట వివిధ జాతుల్ని. ఇవి ప్రధానంగా ఈ యొక్క కోర్టు పరిధిలోకి వచ్చేటటువంటి అంశాలు. ఇందులో 123 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఇండియా కానీ చైనా కానీ ఇరాక్ కానీ నార్త్ కొరియా కానీ టర్కీ కానీ ఎప్పుడు కూడా ఈ యొక్క రోమ్ ఒప్పందం ఏదైతే ఉందో దానిపైన సైన్ చేయలేదు. దాన్ని మన పార్లమెంట్ కూడా ఒప్పుకోలేదన్నమాట, రాటిఫై చేయలేదు. కొన్ని కంట్రీస్ యూఎస్ఏ, రష్యా, ఇజ్రాయెల్, సిరియా వీటిని సైన్ చేసినప్పటికీ కూడా రాటిఫై చేయలేదు. నేను మీకు చాలా వీడియోలలో చెప్పాను సైన్ చేయడం వేరే, రాటిఫై చేయడం వేరే. సైన్ చేయడం అంటే ఒప్పందం పైన సిగ్నేచర్ చేయడం. ఆ ఒప్పందాన్ని ఆ దేశం యొక్క పార్లమెంట్ ఆమోదించినప్పుడు దాన్ని మనం ఏమంటాం రాటిఫై చేయడం అంటారనమాట. ఓకే ఈ కంట్రీస్ రాటిఫై చేయలేదు కాబట్టి ఇప్పుడు రష్యా కానీ ఇజ్రాయెల్ కానీ ఐసీసీ పరిధిలోకి రాదు. ఓకే ఇక్కడ మనకి మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఐసీసీ మనకి ఫంక్షనింగ్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళు ఫండింగ్ ఇస్తుంటారు. ఒక కంట్రీ ఐసీసీలోని మొత్తం ఫండింగ్లో 22% కన్నా ఎక్కువగా ఇవ్వడానికి వీల్లేదు. అలా ఇచ్చినట్టయితే కూడా ఇంకేమవుతుంది ఆ కంట్రీ చెప్పినట్టు ఐసీసీ వినాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఐసీసీకి ఒక కంట్రీ ఇచ్చేటటువంటి మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫండింగ్ వచ్చేసి మనకి 22%. ఐసీసీలో ఉండేటటువంటి మొత్తం జడ్జిలు 18 వీళ్ళు 9 ఇయర్స్కి ఒకసారి మారుతుంటారు. వీళ్ళు ఈ యొక్క అంటే ఈ కోర్టులో ఫస్ట్ ప్రీ ట్రయల్ అనేది నడుస్తుంది. అంటే ఈ యొక్క కోర్టు వాళ్ళని ట్రయల్ చేసేటటువంటి ముందు స్టేజ్ అంటే అన్ని డీటెయిల్స్ తీసుకొని దాని తర్వాత ట్రయల్, దాని తర్వాత విచారణ, తర్వాత ఆ విచారణ పైన అప్పీలేట్ కూడా చేసుకునేటటువంటి అధికారం ఉంటుంది. ఓకే మరి ఈ యొక్క ఐసీసీలో ఒక కేసుని ఎలా స్టార్ట్ చేస్తారు? కొన్ని సందర్భాలలో ఈ యొక్క మెంబర్ కంట్రీ ఐసీసీలో ఏదైతే కనుక మెంబర్ కంట్రీ ఉంటుందో వాళ్ళు కంప్లైంట్ చేయడం ద్వారా కేసు అనేది స్టార్ట్ అవుతుంది, ఫైల్ అవుతుంది. లేదా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైనా కేసును రిఫర్ చేయొచ్చు ఐసీసీకి, లేదా ప్రాసిక్యూటర్ ఒక కేసును టేకప్ చేసి తను ఐసీసీ ముందు ఉంచవచ్చు. అలా ఉంచినటువంటి కేసుని జడ్జిలు ఆమోదిస్తే కనుక అప్పుడు ఆ కేసుని టేకప్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో ప్రజెంట్ ఇప్పుడున్నది ఇదే మ్యాటర్ అనమాట. దీన్ని మనం ప్రోరియో మోటో అంటాం. అంటే ఈ యొక్క ప్రాసిక్యూటర్
వీళ్ళపైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయండి అని ప్రాసిక్యూటర్ ఆ కేసుని ఇంట్రడ్యూస్ చేసినట్టయితే కనుక అది థర్డ్ మెథడ్ అనమాట. ఓకే, యాక్చువల్లీ ఈ యొక్క ఐసీసీ అనేది ప్రధానంగా ఈ యొక్క యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎలా చెప్తే అలా పనిచేస్తుంది అన్నటువంటి భావన ఉంది. అలానే ఇలా ప్రాసిక్యూటర్ ఎవరిపైనా పడితే వాళ్ళపైన ఈ యొక్క కేసుల్ని ఇనిషియేట్ చేయడం అనేది ఇట్లాంటి విషయాలు నచ్చక మన భారతదేశం ఐసీసీలో జాయిన్ అవ్వలేదు, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో జాయిన్ అవ్వలేదు అనమాట. కొన్ని సందర్భాల్లో ఇందులో మెంబర్ కానటువంటి కంట్రీస్ కూడా ఐసీసీకి వచ్చి కేసుని రిజిస్టర్ చేయవచ్చు. మరి ఐసీసీ మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ ఏంది? నెంబర్ 1, లాస్ట్ 19 ఇయర్స్లో లేదా లాస్ట్ 22 ఇయర్స్లో ఐసీసీ కేసులు విచారించి శిక్ష వేసింది కేవలం 10 మెంబర్స్కి మాత్రమే అనమాట. ఓకే, ఈ 10 మెంబర్స్ అంటే మరి వీళ్ళపైన ఐసీసీకి ఇంత ఫండింగ్ ఇస్తున్నాం మనం, ఆల్మోస్ట్ ఆల్ 160 మిలియన్ ఫండింగ్ ఉంది. ఇంత ఫండింగ్ ఇస్తూ కేవలం 10 మందికి మాత్రమే శిక్ష పడిందంటే దీని యొక్క డిలే ఎంత జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి ఇది వెస్టర్న్ కంట్రీస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా, ఆఫ్ఘనిస్తాన్లో చాలా రోజులు కూడా మనకి వాళ్ళు అమెరికన్ సోల్జర్స్ ఉన్నారు. ఆ సందర్భంలో అమెరికన్ సోల్జర్స్ కూడా కొన్ని వార్ క్రైమ్స్ చేసినట్టుగా వార్తల్లో వచ్చింది. మరి అలాంటి సమయంలో అమెరికా పైన చర్యలు తీసుకోవడంలో ఐసీసీ విఫలమైంది. అంటే అభివృద్ధి చెందినటువంటి లేదా వెస్టర్న్ కంట్రీస్ పైన ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, కేవలం ఆఫ్రికన్ కంట్రీస్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది అన్నటువంటి విమర్శలు ఉన్నాయి. అందువలనే గతంలో కెన్యా ఆధ్వర్యంలోని మిగతా ఆఫ్రికన్ యూనియన్స్ అన్ని కూడా మేము ఈ యొక్క ఐసీసీని బాయ్కాట్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళకు ఫార్మల్ ప్రొటెస్ట్ కూడా తెలపడం జరిగింది. ఎందుకంటే ఐసీసీ అనేది వాళ్ళపైన డిస్క్రిమినేటరీగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి. నెక్స్ట్, ఇండియా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో చేరలేదు. ఎందుకంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు వీళ్ళు ఇంటర్నేషనల్ యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ చెప్పినట్టు వింటున్నారు. దాంతోపాటు ఈ యొక్క చీఫ్ ప్రాసిక్యూటర్కి కేసుని రిజిస్టర్ చేసేటటువంటి అధికారాలు ఉన్నాయి. ఇట్లాంటి విషయాలలో దాంతోపాటు ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ని కలిగి ఉండడం, టెర్రరిజాన్ని వీళ్ళు క్రైమ్స్గా గుర్తించట్లేదు ఐసీసీ వాళ్ళు. అసలు ఇవి ప్రధానమైనటువంటి క్రైమ్స్ కదా, మరి వీటిని గుర్తించకపోవడం ఏంది అని చెప్పేసి ఇలాంటి కొన్ని కారణాల వల్ల భారతదేశం ఐసీసీలో చేరలేదు. మరి ఐసీసీకి అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఇంకో కోర్టు ఏంటంటే ఐసీజేకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిఫరెన్సెస్ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనకు ఐసీజే అనేది 1946లో ఫామ్ అయింది, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఐసీసీ అనేది మనకి 2002లో ఫామ్ అయింది. మీకు గుర్తుంటే కనుక మనకి 2002లో మనకి 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా 2002లోనే తీసుకొచ్చాం మనం. 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కూడా 2002లోనే వచ్చింది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. సరే, మనకు ఐసీజే అనేది యుఎన్ఓ యొక్క అఫీషియల్ ఆర్గాన్, ఐసీసీ అనేది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. దీని లొకేషన్ ద హేగ్ నెదర్లాండ్స్లో ఉంది, దీని లొకేషన్ కూడా ద హేగ్ నెదర్లాండ్స్లోనే ఉంది. మెయిన్గా ఐసీజే అనేది 2 దేశాల మధ్యలో ఏదైనా యొక్క తగాదాలు వచ్చినట్టయితే, వివాదాలు వచ్చినట్టయితే కనుక ఐసీజే అట్లాంటి వివాదాలను పరిష్కరిస్తుంది. ఐసీసీ ప్రధానంగా ఎవరైనా వ్యక్తులు అంతర్జాతీయ యొక్క క్రైమ్స్కి పాల్పడినట్టయితే కనుక అప్పుడు ఐసీసీ అనేది రెస్పాండ్ అవుతుంటుంది. అది ప్రధానంగా ఐసీసీ మెయిన్గా జీనోసైడ్ కానీ, క్రైమ్స్ అగెన్స్ట్ హ్యుమానిటీ, వార్ క్రైమ్స్ ఇట్లాంటివి. ఐసీజే ఏవైనా ఒప్పందాలు వైలేట్ చేసినప్పుడు లేదా ప్రధానంగా మనకి ఏదైనా అంటే మ్యారిటైమ్ బౌండరీస్ కానీ, టెరిటోరియల్ బౌండరీస్ కానీ, అంటే సరిహద్దులు అతిక్రమించినప్పుడు కొన్ని కంట్రీస్, ఆ సమయంలో ఐసీజే ఇన్వాల్వ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కుల్భూషణ్ జాదవ్ కేసులో పాకిస్తాన్ కొన్ని అంతర్జాతీయ చట్టాలు ఫాలో అవ్వలేదని చెప్పేసి మనం ఐసీజేకి వెళ్ళాం. అలా అనమాట ఐసీజేకి ఫండింగ్ అనేది యుఎన్ఓ వాళ్ళు ఇస్తుంటారు. ఐసీసీకి ఫండింగ్ ఎవరంటే ఈ యొక్క యుఎన్ఓ కానీ లేదా ఐసీసీలో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫండింగ్ ఇస్తుంటుంటారు. ఇది ప్రధానంగా ఐసీజే, దాంతోపాటు ఐసీసీ డిఫరెన్సెస్. ఐసీజేలో ఇండియా మెంబర్షిప్ ఉంది, ఐసీసీలో ఇండియా మెంబర్షిప్ అనేది లేదు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఐసీసీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పాను. ఐసీసీలో కూడా సేమ్ జడ్జిలు 15 మెంబర్స్ ఉంటారు. సేమ్ ఐసీసీ లాగానే 9 years అనేది వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి పదవీ కాలం. ఐసీజే అనేది యుఎన్ఓ యొక్క ప్రధానమైనటువంటి ఆర్గాన్ అనమాట, ప్రిన్సిపల్ ఆర్గాన్. మనకు యుఎన్ఓలో యుఎన్ జనరల్ అసెంబ్లీ 1, యుఎన్ సెక్రటేరియట్ అనేది 2, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది 3, యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ 4, ఐసీజే 5. ఇవి ప్రధానమైనటువంటి విభాగాలు. ఓకే, ఇంతకుముందు ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేది కూడా ఉండేది, ఇప్పుడు అది ఈ యొక్క ఫంక్షనింగ్లో లేదనమాట. మరి ఐసీజేలో ప్రధానంగా వాడేటటువంటి లాంగ్వేజెస్ ఇంగ్లీష్, దాంతోపాటు ఫ్రెంచ్. ఐసీజేకి వాలంటరీ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, కంపల్సరీ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. వాలంటరీ జ్యూరిస్డిక్షన్ అంటే 2 దేశాలు వాళ్ళనిద్దరికి నచ్చినట్టయితే కనుక ఏదైనా ఒక అంశంపై ఐసీజేకి వెళ్ళి ఐసీజే యొక్క తీర్పును అడగొచ్చు. కంపల్సరీ జ్యూరిస్డిక్షన్ అంటే ఆ 2 దేశాలు ఒప్పందం చేసుకునేటప్పుడు ఆ ఒప్పందంలో భాగంగానే ఉంటుంది అనమాట. ఈ ఒప్పందంని ఎవరు వైలేట్ చేసినా కూడా ఐసీజేకి వెళ్లాల్సి ఉంటుందని, అది మనకి కంపల్సరీ జ్యూరిస్డిక్షన్ మనం అర్థం చేసుకోవాల్సింది. ఇండియా ఐసీజేలో ఒక భాగమే. ఓకే, నెక్స్ట్ మనకి ఐసీజేలో ఇండియా నుంచి ఉన్నటువంటి జడ్జెస్ మనకి బిఎన్ రావు గారు 52 నుంచి 53, నాగేంద్ర సింగ్ గారు 73 నుంచి 88 వరకు,
అండ్ రఘునందన్ స్వరూప్ పాఠక్ గారు అంటే ఆర్ఎస్ పాఠక్ గారు 89 నుంచి 99 వరకు, దాంతో పాటు దల్వీర్ భండారి గారు మనకి 2012 నుంచి ఇప్పటికి కూడా మనకి ఐసీజేలోనే కొనసాగుతున్నారు. ఇది మనకి ఇండియా నుంచి ఐసీజేకి ఉన్నటువంటి మనకి జడ్జెస్ యొక్క రిప్రజెంటేషన్. బిఎన్ రావు గారికి ఉన్నటువంటి స్పెషల్ ఇంపార్టెన్స్ ఏందో చెప్పండి. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్తులో బిఎన్ రావు గారి యొక్క పాత్ర ఏందో, అంటే వాళ్ళు ఏ పదవిలో కొనసాగారనేది మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. సరే, మరి ఎస్టర్డేస్ వీడియో క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద చంద్రయాన్ 3. చంద్రయాన్ 3కి సంబంధించిన క్వశ్చన్ అడిగాను. ఇందులో మనకి ల్యాండర్ రోవర్ మాత్రం చంద్రయాన్ 3ది, మనకు ఆర్బిటార్ మాత్రం చంద్రయాన్ 2ది మనం యూజ్ చేసుకున్నాం, అది రైట్. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, ఎందుకంటే మనం చంద్రయాన్ 3ని కంప్లీట్గా ఇస్రోనే మనం ప్రయోగించింది. ఇందులో జపాన్ యొక్క ప్రస్తావన ఇక్కడ కూడా లేదు. మరి ఈరోజు వీడియో క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఓకే, టుడేస్ వీడియో క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంది? ఇది మనకి 4 రకాలైనటువంటి క్రైమ్స్ని విచారిస్తుంది. అన్ని కంట్రీలు ఎక్సెప్ట్ యుఎస్, చైనా, రష్యా, ఇండియా అనేవి ఈ యొక్క ఐసీసీలో మెంబర్ కంట్రీస్ ఉన్నాయంటున్నారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది నాట్ పార్ట్ ఆఫ్ ద యుఎన్ సిస్టమ్, ఐక్యరాజ్య సమితిలో ఇది భాగం కాదు అంటున్నారు. ఇందులో ఏది రైటో చెప్పండి. అలానే వాట్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఐసీజే, ఐసీసీ? సింపుల్ క్వశ్చన్, నేను ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది? ఈ యొక్క ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ ఐసీసీని రిక్వెస్ట్ చేస్తున్నారు, ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రెసిడెంట్, ఇజ్రాయెల్ ఫారెన్ మినిస్టర్, హమాస్ లీడర్లపైన యాక్షన్ తీసుకోండి. ఈ సందర్భంలో ఇజ్రాయెల్ పాలస్తీనా మ్యాప్ని, ఐసీసీ ఐసీజే ప్రధానమైనటువంటి డిఫరెన్సెస్ని, ఐసీసీ యొక్క ఇన్ఫర్మేషన్ని, అండ్ అలానే ఇందులో ఇందులో హెల్ప్ చేసినటువంటి అడ్వకేట్ గురించి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా, ఇండియా ఐసీసీలో ఎందుకు జాయిన్ అవ్వలేదు, మరి ఐసీజేలో ఇండియా నుంచి రిప్రజెంటేషన్ ఎవరెవరు ఉన్నారు అన్న డీటెయిల్స్ అన్ని కూడా మనం కవర్ చేసాం. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి ఈ యొక్క ఐసీసీకి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.